హాయ్ హలో నమస్తే సుజాతార మంగళాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మా ఇంటి స్పెషల్ ఊతప్ప. అవునండి, ఈ ఊతప్పలోకి పల్లి అండ్ పుట్నాల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ ఊతప్పకి నేను ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇడ్లీ పిండి చాలా టైట్గా ఉండాలి, జోరుగా ఉంటే సరిగ్గా రాదనమాట. సో స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ అందులో 3 గుంటగట్టెల పిండి వేసుకున్నాను నేను. మీరు ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పరుచుకోవాలండి. పైన అలా వేసుకోవాలి. నెక్స్ట్ చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ అండి. క్యారెట్ తురుము వేస్తే మాడిపోతుంది, అందుకే చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. అలాగే రౌండ్ షేప్లో చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం. నెక్స్ట్ అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా పైన పరిచేసుకుందామండి. నెక్స్ట్ అందులో కట్ చేసుకున్న పల్లీలు అండ్ కట్ చేసుకున్న బాదం, అలాగే కట్ చేసుకున్న జీడిపప్పు, ఇవన్నీ కూడా పైన పరిచేసుకోవాలండి. నెక్స్ట్ అవన్నీ లోపలికి స్టిక్ అయి ఉండేలాగా కొంచెం అలా స్పూన్తో లోపలికి స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి సిమ్లో పెట్టుకుని 10 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. సో నెక్స్ట్ మనం చట్నీ ప్రాసెస్కి వెళ్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే అందులో 1/2 కప్పు పల్లీలు కూడా తీసుకున్నాను. ఈ రెండింటిని దోరగా వేయించుకుందామండి. చూసారు కదా, పల్లీలు అండ్ పచ్చిమిర్చి అలా వేగిపోయాయి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేయించేసుకుందామండి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను కదా, అలాగే 1/2 కప్పు పుట్నాలు కూడా తీసుకున్నాను నేను. పుట్నాలు చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు, నేను మాత్రం లైట్గా పుట్నాలు కూడా రోస్ట్ చేస్తానండి. రోస్ట్ చేసుకొని కొంచెం వేయించుకుంటాను. అలా కూడా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా చల్లారిన తర్వాత చట్నీ చేసుకొని చట్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నామండి. అలాగే అందులో కూడా కొంచెం కల్లుప్పు వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న పని మీద చట్నీలో కలుపుకోవచ్చు. ఇక మనం ఊతప్ప చూసేద్దాం. నేను 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఈ ఊతప్ప తిరగబెట్టడానికి ఇలా పెద్ద గట్టి ఉంటే బెటర్ అండి. అట్లా వస్తే సరిగ్గా రాదనమాట, విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అందుకని ఇలాంటి గట్టి అయితే బాగా వస్తుంది. చూసారు కదా ఎలా దోరగా వేగిపోయిందో. నెక్స్ట్ మనం వెనక వైపు కూడా ఒక 5 మినిట్స్ వేయించేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నానండి.
చూసారు కదా వెనక వైపు కూడా ఎలా వేగిపోయిందో. డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేగిపోయాయి కదా బాగా. లోపల కూడా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఊతప్పని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంత క్విక్గా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనం చట్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం. చట్నీకి తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకొని లైట్గా వేయించుకుందామండి. అలాగే ఇందులో 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. ఎండుమిర్చి ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు చల్లారిన తర్వాత చట్నీలో వేసేసుకుందామండి. చూసారు కదండి ఊతప్ప అండ్ పల్లి పుట్నాల చట్నీ ఎంత ఈజీగా అయిపోయిందో. ఊతప్పలోకి పల్లి పుట్నాల చట్నీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సుజాత రామంగారాలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో నాకు చెప్పండి ఎలా ఉందో.